గ్రామీ నేచురల్ ఆయిల్స్‌తో ఫ్రెష్ గానుగ నూనెతో ఈ పచ్చళ్ళు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి. మీరు ఒక్కసారి పెట్టారంటే పిల్లలు, పెద్దలు అందరూ తినేస్తారు. జాంకాయ పచ్చడి చేయటం చాలా ఈజీ అండి. జస్ట్ మనకి దోరగా ఉన్న జాంకాయలు ఆర్ పచ్చిగా ఉన్న జాంకాయలు ఉంటే చాలు. పండు మటుకు తీసుకోకూడదు. ఇలా పచ్చి జాంకాయల్ని మధ్యలో గింజలు తీసేసి సైడ్స్ ఉంటుంది కదా! మనకి పల్ప్ అది అంతవరకు తీసుకుంటే చాలు. ఆ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, అందులో ఉప్పు, కారం, మెంతిపిండి, చింతపండు, వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ ఏసేసుకొని, కొంచెం పసుపు కూడా వేసి, నార్మల్ పచ్చి ఆయిల్ కూడా వేసుకొని కలిపితే చాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి. నార్మల్‌గా చాలా పికిల్స్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం కదా! మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ పచ్చడి, దొండకాయల పచ్చడి ఇట్లా అన్ని రకాలు చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ఈ జాంకాయతో కూడా పట్టుకొని చూడండి ఎంత బావుంటుందో. నేను చూపించిన ఈ విధంగా అన్నీ సమపాలల్లో వేసేసుకొని తగినంత ముక్కలకి సరిపడా ఉప్పు, కారం, చింతపండు పేస్ట్ వేసుకుంటే పచ్చడి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చండి. ఇన్‌స్టంట్‌గా 2 జాంకాయలున్నా కూడా తీసేసుకొని కట్ చేసి చేసేసుకోవచ్చు ఈ పచ్చడి. వర్షాలు పడుతున్నప్పుడు పచ్చడి కొంచెం ఏదైనా ఊరగాయ గానీ, రోటి పచ్చడి గానీ కారం కారంగా చేసుకొని తింటే బావుంటుంది కదా! మాకిట్లా జాంకాయ పచ్చడి చేయాలనిపించింది. సరే మీకు కూడా చూపిద్దామని ఇలా కలిపేది పెట్టానండి. చూసి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఆ చిన్న చిన్న ముక్కలు కొంచెం జాంకాయలో వగరుదనం కూడా ఉంటుంది కదండీ! పచ్చి జాంకాయల్లో అది చాలా బావుంటుంది. మీకు ఆ ముక్క ఇవాళ కలుపుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బావుంటుంది. ఎప్పుడు జాంకాయలు, ఉప్పు, కారం వేసుకొని తింటాం, ఒట్టి జాంకాయ తింటాం అలా కాకుండా ఒకసారి ఇలా పికిల్‌గా ట్రై చేయండి. ఈ సీజన్‌లో జాంకాయలు దొరుకుతాయి కదా! చిన్న జాంకాయలు, పెద్ద జాంకాయలు అలా. కొంచెం వర్షం పడిందంటే చాలు నేను ఎక్కడైనా ఊర్లో జాంకాయ చెట్టుకి అన్ని కాయలే చూస్తానండి. ఎంత బావుంటాయో. ఇలా ఈ ముక్కలనన్నిటిని బాగా కలుపుకోండి. అలా మంచిగా 2, 3 సార్లు కలపటం వల్ల మా ముక్కలకంతా పడుతుంది. చూస్తున్నారా? ఆయిల్ అవన్నీ ఎంత షైనింగ్‌గా కనిపిస్తున్నాయో. ఇందులోకి మంచిగా పోపు ఒకటి పెట్టుకుంటే చాలండి. చక్కగానుగ నూనెలు వేసుకొని పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. మేమైతే ఎప్పుడు గ్రామీ నేచురల్స్ వాళ్ళది గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడతామండి ఈ పికిల్స్‌కి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆవకాయ వాటిలకైతే గ్రామీ నేచురల్స్‌దే నువ్వుల నూనె వాడతాము. వాళ్ళ దగ్గర నువ్వుల నూనె చాలా బావుంటుంది. నువ్వు పప్పు నూనె అంటారు కదా! అట్లా. ఈ వేరుశనగ నూనె కొంచెం హీట్ చేసి అందులో తాలింపేస్తే చాలండి. కమ్మటి వాసనొస్తుంది. అది పచ్చడికి టేస్ట్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. చూస్తున్నారా? ఇది ఒరిజినల్ ఆయిల్ కాబట్టి మనకి ఇంత నురగొస్తుంది. మీరు ఈవెన్ సన్‌ఫ్లవర్ నూనె తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ఇది ఇంకా బావుంటుంది. టేస్ట్ కోసం గానుగ నూనెలు వాడుకుంటే పచ్చళ్ళు కూడా రుచిగా ఉంటాయండి. జస్ట్ పోపులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుంటే చాలండి. పప్పులు ఇంకేం అవసరం లేదు. ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటే బావుంటుంది కదా! అందుకని నేను వెల్లుల్లిపాయ కట్ చేసి వేశాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. తాలింపంతా వేగిపోయాక దానిలో కొంచెం ఇంగువ వేసుకుంటే రుచి ఇంకా బావుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంగువను కూడా స్కిప్ చేసుకోవచ్చు. దోరగా వేగిపోయినాక ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుంటే కొంచెంసేపు ఆరాక పచ్చడిలో కలుపుకోవాలండి. ముందే వేడి వేడిది కలిపేసామనుకోండి పచ్చడి కలర్ చేంజ్ అయిపోతుంది. నలుపుగా అయిపోతుంది. మనకు ఆ రెడ్డిష్‌గా పచ్చడి ఆ కలర్ అలా ఉండాలి అంటే కొంచెంసేపు ఆరాక ఈ పోపుని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా మన తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా! ఈ ఈ పోపులో ఉన్న ఆయిల్‌ని కూడా మొత్తం పికిల్‌లో వేసి కలిపితేనే పచ్చడి బాగా కలిసి ఇంకా బావుంటుందండి. అదర్‌వైస్ పైనే నూనె ఉండి బావుండదు. ఇలా ఆయిల్ అంతా కలిసేదాకా పచ్చడి కలుపుకుంటే పచ్చడి ఆయిల్ అంతా పట్టి మనకి ఒక హాఫ్ డేని పచ్చడి ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జాంకాయ పికిల్‌ని ట్రై చేయండి.
చూడండి అసలు ఎంత గుజ్జుగా ఎంత బాగుందో పికిల్. వేడి వేడి అన్నంలో వర్షం పడేటప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఫైనల్ గా మనం ఈ తాలింపు వేసిన మూకుట్లో కొంచెం పచ్చడి వేసుకుని అన్నం వేసి కలిపి తింటే ఉంటాం చూడండి. ఇదివరకైతే రోట్లో రుబ్బుకుని రోట్లో పచ్చడి అన్నం కలుపుకుని తినేవాళ్ళు కదా, ఇప్పుడు నేను తాలింపు వేసిన మూకుట్లో కలిపానండి. చాలా బాగుంది. ఇంకెందుకు తినేద్దామా? మీకు కావాలా ఒక ముద్ద? చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఈ పచ్చడి చేసుకుని కమ్మగా తినండి. ఎంజాయ్.